ఉదయకాలం ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే వాగ్దానము, నీవు అడుగుపెట్టిన భూమి నీకును నీ సంతానముకును స్వాస్థ్యముగా ఉండును. యెహోషువకి 14:9. యెహోషువకి ఈ వాగ్దానం చెప్పి ఉన్నాడు. నీవు అడుగుపెట్టిన భూమి నీకును నీ సంతానమును స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆ దినమున మోషే ప్రయాణం చేసి, నీవు నా దేవుడు అయిన యెహోవాను నిండు మనసుతో అనుసరించినవు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. దేవుడు యెహోవాను పూర్తి మనసుతోటి అంగీకరించిండు. వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవుడు వారికి, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము, నువ్వు అడుగుపెట్టిన భూమి నడుచు నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇస్తున్నాను అని దేవుడు గొప్ప వాక్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. మరొకటి, నేను నీకు ముందుగా సాగిపోవుదును. ఆదికాండం 33:12 ఏం చెప్తున్నాడు? నేను నీకు ముందుగా సాగిపోవుదును. దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మన కుటుంబాలని ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేస్తాం, ప్రతి ఒక్కళ్ళం దేవుని అనుసరిద్దాం. ఇదిగో ఈ సీజన్లో చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త. మంచి ఆరోగ్యాలు ఉండటకు మీరు ప్రయత్నం చేయండి. పిల్లలకి జ్వరాలతో బాధపడుతున్నారు కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కళ్ళు అనుసరించండి, దేవుని స్తుతించండి. ఇదిగో ప్రభా, రాత్రికాలం అంతే నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ఈ ఉదయకాలం నీ వాక్య పరిచర్లో మాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదో ప్రభా, ఈ ఆదివారం దినమందు బిడ్డలందరూ తయారయ్యి మందిరాలకు వెళుచుండగా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి, ఆశ్రయించండి. ఇక ఈ వాగ్దానాల ప్రకారం నీవు అడుగుపెట్టు భూమి నీకును నీ సంతానమును స్వాస్థ్యముగా ఉండును. నేను నీకు ముందుగా సాగిపోవుదును. నీవు దేవుడు మనకంటే ముందుగా దేవుడు పోతున్నాడు కాబట్టి మనం ఏం భయపడవలేదు, మనకు ఇది కాబడలేదు. దేవుణ్ణి అనుసరించి దేవుని చేయి పట్టుకొని మనం ముందుకు నడిచిన మనకు అన్ని కార్యక్రమాలు గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక దేవునికి వందనాలు చెప్పుకొని మనం ఈరోజు ప్రార్థనలో నడుచుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దగ్గర తండ్రి ప్రభా నాయన, గడిచిన రాత్రి కాలం అంతే నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని సాయం సమను ఇదిగో ప్రభా నాయన, ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్య కార్యడా, ఈ సాయంకాలం ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ఆశ్రయించి ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభానైనా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని రాత్రికాలం అందరూ నీ కృపలో భద్రపరచుకొని ఉదయకాలంలో మంచి మెలుకుని దయచేసి ప్రభానైనా మేము నీ వాక్య పరిచర్లో భాగస్వామ్యం చేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్య కార్యడా, నీ పాదాల ముందు వస్తున్నాం. ఎంతమంది బిడ్డలై ప్రభానైనా నీకు మొరపెట్టుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభా, అలా బిడ్డలందరినీ స్వస్థపరచండి. నీ యొక్క బంగారాస్త్రంతో తట్టి ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈ ఉదయకాలంలో ఎవరు ఏ అవసరత నిమిత్తమై ప్రభా నీ పాదాల ముందు చేరి వేడుకుంటున్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ మీరు ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి. నరులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి నా తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడి ప్రభా నాయన, నీకు మరుగైన విషయం అంటే ఏం లేదు. మా హృదయంలో తలపు పుట్టుకమును పెరిగిన దేవుడు కనుక ఇదిగో తండ్రి, మా ప్రతి అవసరతను తీర్చి మా కుటుంబాలన్నింటినీ 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని ఇదిగో ఈ ఆదివారం దినమందు ప్రభా నాయన ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఆశ్రయించి కాపాడండి. ప్రతి ఒక్క పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలను మీరు తోడుగొండండి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలను ప్రభా నాయన ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలకు ఎలాంటి అనారోగ్యాల పాలు కానిక ప్రభా, చిన్న బిడ్డలను ఆటంకపరచుకున్న ఎదుగు రానిడి అని సెలవించిన గొప్ప దగ్గర తండ్రి, బిడ్డలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయగలని ప్రతి ఒక్క సంఘాన్ని 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడని
అలాగనే ప్రభానైనా మాకున్న ఈ అనారోగ్యాలు ప్రభా మా ఇరువురి ఆశ్రయించి కాపాడండి. మాకున్న ఈ అనారోగ్యాలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నీ వాక్య పరిచర్ల ప్రభావ పూర్తిగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయగలని ఎలాంటి సైతం శోధన సైతం శక్తులకు మేము తావీక ప్రభా మీరే మాకు తోడుగుండి ఆశ్రయించి కాపాడాలని మా ప్రభును తన కుమారుడైన ప్రేయస్కి ఇచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, మనందరినీ ఆశీర్వదించి మరొక మంచి దినాన్ని ఇచ్చి ఈ ఆదివారం దినమందు ప్రభా అందరు సంఘాలకు వెళ్ళటకు కూడా బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండి వారు తిరిగి మళ్ళీ కుటుంబాలు సంఘానికి పోయి తిరిగి మళ్ళీ కుటుంబాల మధ్య చేర్చు వరకు ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో భద్రపరచుకోవాలి. మా ప్రభుత్వం మరొకటి ప్రేయస్కి పెట్టుకుంటున్నాం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.